దేశీయంగా బంగారం భాగాన్ని ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం దాదాపు 2000 పెరిగింది. దీంతో మళ్లీ బంగారం ధర 1.45 లక్షలు దాటింది. వెండి ధర కూడా దాదాపు 5000 పెరిగింది. దీంతో కిలో వెండి రేటు ఇవాళ 2.34 లక్షలు పలుకుతుంది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 500కు పైగా జంప్ చేసింది. ప్రస్తుతం అది 78,000 పైన ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా 150 పాయింట్లకు పైగా లాభపడి 24,000 ఎగువన కొనసాగుతుంది. బంగారు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం దాదాపు 2000 పెరిగింది. దీంతో మళ్లీ బంగారం ధర 1.45 లక్షలు దాటింది. వెండి ధర కూడా దాదాపు 5000 పెరిగింది. దీంతో కిలో వెండి రేటు ఇవాళ 2.34 లక్షలు పలుకుతుంది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 500కు పైగా జంప్ చేసింది. ప్రస్తుతం అది 78,000 పైన ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా 150 పాయింట్లకు పైగా లాభపడి 24,000 ఎగువన పలుకుతుంది. ఇక మరిన్ని వివరాలు సీనియర్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. సార్ బంగారం ధర మళ్లీ పెరుగుతుంది అంటే ఈ నెల ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నా? ఓకే, కనబడుతున్నాయి. 3 రోజుల నుంచి చెప్తున్నాం అది 4,000 లోపు డాలర్లకు వచ్చింది, సపోర్ట్ తీసుకుంటుంది. అమెరికన్ కంపెనీ ఒకటి 4,000 లోపు వచ్చేస్తుంది అన్నది వచ్చింది. అక్కడి నుంచి పెరగటం మొదలుపెట్టింది. ఇప్పుడు మీరు అన్నట్టు 4,190 అంటే ఒక అప్పుడే $200 లో నుంచి పెరగడం జరిగింది. 200 పైన ఆటోమేటిక్ గా ఇప్పుడు అక్కడ ఏం లేదు. ఇరాన్ కూడా ఖతార్ వాళ్ళు ఏదైతే అమెరికా సీజ్ చేసిన ఫండ్స్ ఉన్నాయో 50% రిలీజ్ చేయడం జరిగింది. అది గుడ్ న్యూస్. చర్చలు జరుగుతాయి అనేది సానుకూల అంశాలు అనే దానికి వీళ్ళ అమౌంట్ ఏదైతే రిలీజ్ చేయడం జరిగిందో అక్కడ వీళ్ళు ఫేవర్ గా ఉంటారు. ఎందుకు యుద్ధం చేద్దాము అనే ఉద్దేశం ఉండదు, ఏదైనా చర్చలతోటి కంప్లీట్ చేద్దామని. అదొకటి. ఇక ఇప్పుడు ఏదైతే ఆ ఇరాన్ లో ఇతను ఏది ఖమేనీ ఏదైతే చనిపోయిందో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. అందుకని ఎప్పుడైతే ఈ అంత్యక్రియలు జరుగుతున్నాయో అక్కడ జరిగేది అక్కడ ఏం జరుగుద్ది, ఈ అంత్యక్రియల టైంలో వాళ్ళు యుద్ధం చేద్దామనే ఉద్దేశం ఉండదు. ఏమనుంటే చర్చలు జరుగుతాయి, లేదు అంటే పోస్ట్ పోన్ చేస్తారు. కాబట్టి అక్కడ సానుకూల వాతావరణం ఉంది. దీంతో మన మార్కెట్లు పాజిటివ్, గోల్డ్ సిల్వర్ పాజిటివ్. ఇవన్నిటితోటి అంతర్జాతీయంగా అక్కడ అటువంటి ఏమీ లేవు. మెయిన్ వీటన్నిటితో కంటే కూడా ఈ బ్రెంట్ ఆయిల్ మనం బేస్ చూసుకోవాలి. మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాం. బ్రెంట్ ఆయిల్ అక్కడ సానుకూలమా, వ్యతిరేకమా, అనుకూలమా అవన్నీ వదిలిపెట్టండి. బ్రెంట్ ఆయిల్ పెరిగింది అంటే అక్కడ వ్యతిరేకం, బ్రెంట్ ఆయిల్ తగ్గింది అంటే సానుకూలం. అంటే చర్చలు ఒక పురోగతి సాధిస్తున్నాయి. చర్చల్లో ఒక విధమైనటువంటి ప్రోగ్రెస్ కనపడుతుంది. చర్చలు ఏదైతే ఉన్నాయో జరిగే అవకాశాలు ఉన్నాయి. చర్చల్లో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని వీటన్నిటిని చెప్పేది బ్రెంట్ ఆయిల్. ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గుతున్న కొద్దీ మిగిలిన అన్ని మార్కెట్లు పాజిటివ్. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అనుకోండి, మన షేర్ మార్కెట్ అనుకోండి, వరల్డ్ మార్కెట్లు అనుకోండి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోతుంది. ఎందుకు? ఇప్పుడు $72.28 ఉంది. నిన్నటికి వాళ్ళకి కొంచెం అటు ఇటుగా అక్కడక్కడే ఉంటుంది. 72, 73, 71 అక్కడక్కడే ఉంటుంది. అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంటిది? ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా ప్రపంచ దేశాల యొక్క ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, జీడిపి పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. ఆ ప్రపంచ దేశాల యొక్క కరెన్సీ ఏదైతే ఉందో దేశపు కరెన్సీ అది బలోపేతం అవుతుంది. ఆటోమేటిక్ గా మామూలు అయిపోతుంది. ట్రాన్స్పోర్ట్ అవన్నీ అంటే ఏంటిది? ఇంకొకటి కూడా ఇంకా తగ్గే అవకాశాలే కనబడుతున్నాయి. బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $72.30 ఉన్నాయి. కానీ ఓపెక్ దేశాలు ఉన్నాయి, ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్. వాళ్ళు మేము ప్రొడక్షన్ పెంచేస్తామంటారు. ఎందుకంటే ఇప్పటిదాకా యుద్ధం ఉంది కాబట్టి వాళ్ళు ప్రొడక్షన్ సరిగా పెంచలే. ఇప్పుడు పెంచేస్తామంటారు. మళ్ళీ హర్ముజ్ జల్సంది నౌకలు ఓపెన్ అయిపోయినాయి, అవి బయటకు వచ్చేస్తాయి. ప్రొడక్షన్ పెరుగుతుంది, నౌకలు అంతకుముందు బ్లాక్ అయినాయి అన్ని బయటకు వస్తున్నాయి. ఆటోమేటిక్ గా మళ్ళీ పాత రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఫిబ్రవరి 28 కంటే ముందు ఏదైతే బ్రెంట్ ఆయిల్ 65, 66, 62, 64 ఆ దగ్గరలో ఉన్నటువంటి డాలర్ల ధర బేరలు మళ్ళీ అదే ధరకు వచ్చేసింది అనుకోండి, ఆటోమేటిక్ గా మన మార్కెట్లు పాజిటివ్. ఇంకొకటి కూడా ఇప్పుడు మనకి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అన్నమాట. సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కొన్ని. ఇంకా నెక్స్ట్ మండే తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా 5,000 కంపెనీలు రావాలి రిజల్ట్స్. అవన్నీ కూడా
జూలై 31 వరకు కొన్ని వస్తాయి, ఆగస్టు 15 వరకు మాక్సిమం వస్తాయి. ఇక ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఏం చూడాలి, సింపుల్ గా షేర్ మార్కెట్ కి వచ్చేటప్పటికి వాల్యూ ఉన్న కంపెనీలు, రిజల్ట్స్ వచ్చిన కంపెనీలు, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బేస్ చేసుకొని చూసుకోవాలి ఒకటి. ఇక గోల్డ్ సిల్వర్ అయితే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ 4,000 లోపు వచ్చేసింది. మళ్ళీ ఫ్యూచర్స్ ఏదైతే ఉందో జూలై మంత్ ఓపెనింగ్ కావడం జరిగింది 1వ తారీఖు. ఇక ఇప్పుడు ఎక్స్పైరీ లేదు కాబట్టి ఇప్పుడైతే పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి, ఇంకా పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. కాకపోతే మళ్ళీ సెకండ్ హాఫ్ అంటే జూలై మధ్యలో తర్వాత మళ్ళీ అప్పుడు వీలైతే కొంచెం పడితే పడవచ్చు, ప్రాఫిట్ బుకింగ్ అంటాం, ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగచ్చు. కానీ ఇప్పుడైతే పాజిటివ్ లోనే ఉంది, ఆల్రెడీ పెరుగుతూనే ఉంది. మీరు అన్నట్టు ఇవాళ కూడా బాగా పెరగటం జరిగింది. సుమారు ఒక 2,000 వరకు గోల్డ్ పెరిగింది, 4,000 పైన సిల్వర్ పెరగడం జరిగింది. ఇది మామూలుగా మార్కెట్లు కూడా పాజిటివే. ఇవాళ శుక్రవారం, ఇవాళ బిఎస్సి వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. ఇప్పుడు 498 పాయింట్లు ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. అంటే నిఫ్టీ 50 149, బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 497, నిఫ్టీ 500 వచ్చి 103, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 62 పాయింట్లు, నిఫ్టీ ఐటీ బాగా పెరగటం జరిగింది 514 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చి 55 పాయింట్లు, బిఎస్సి బ్యాంక్ ఎక్స్ వచ్చి ఇండెక్స్ వచ్చి 110 పాయింట్లు, నిఫ్టీ 200 వచ్చి 65, నిఫ్టీ 100 వచ్చి 130, నిఫ్టీ స్మాల్ క్యాప్ 49, బిఎస్సి 500 వచ్చి 179, బిఎస్సి 100 వచ్చి 130. ఏ సెక్టార్ కూడా నెగిటివ్ లేదు, అన్ని సెక్టార్లు పాజిటివ్ లోనే ఉన్నాయి, అన్ని సెక్టార్లు పచ్చగా ఉన్నాయి. ఇంకొకటి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో చాలా ఫ్యూచర్ ఉంది, చాలా రిటర్న్స్ రాబోయే రోజుల్లో అవి బాగా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఎన్ఎస్సిలో 50 కంపెనీల్లో 37 ప్లస్ 13 మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బిఎస్సిలోకి వచ్చేటప్పటికి 8 మైనస్ లో ఉన్నాయి, 22 ప్లస్ లో ఉన్నాయి అన్నమాట. ఇవి మనం గమనించాలి. ఇకపోతే మనం మార్కెట్లు అయితే ఇవాళ శుక్రవారం మళ్ళీ బిఎస్సి సెన్సెక్స్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే, కానీ వీకెండ్ రేపు వెళ్ళండి సెలవు ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఎప్పుడో ఒకసారి వస్తే వీలైతే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే 3 రోజుల నుంచి కంటిన్యూగా బాగా పెరిగేటప్పటికి ఇండివిజువల్ స్టాక్స్ ని మనం ఫోకస్ చేయాలి. ఇండివిజువల్ స్టాక్స్ ఏవైతే బాగా పాజిటివ్ లో ఉన్నాయో, రిజల్ట్స్ వస్తూ ఉన్నాయో అవి అబ్జర్వ్ చేసుకొని సెక్టార్ వైజ్ చూసుకొని, రెండోది ఇప్పుడు మొన్న ఇండియా ఫ్రాన్స్ టైఅప్ అయినాయి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయింది. మళ్ళీ ఇప్పుడు అమెరికా వాళ్ళు మన ఇండియా విజిట్ చేసి మళ్ళీ కస్టమ్స్ మీద, అదే డ్యూటీస్ మీద, సుంకాల మీద, వీటి మీద మళ్ళీ చర్చలు ఉన్నాయి. అవి ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయో దాన్ని ఆ మూమెంట్ చూపిస్తుంది అనమాట. ఫస్ట్ మార్కెట్ లో ఏం జరుగుద్ది అంటే న్యూస్ తర్వాత వస్తుంది. ఫస్ట్ గ్రాఫ్ లో షేర్ పెరుగుతుంది, టెక్నికల్ అంటాం దాన్ని. ఈ టెక్నికల్ అంటే ఏంటిదంటే ముందు షేర్ పెరుగుతుంది, ఎందుకు పెరిగింది అనేది న్యూస్ వస్తుంది. మనం ఏం చూడాలి, పెరిగిందని దాని ఏమంటే ప్యానిక్ కాకుండా కొంచెం అబ్జర్వ్ చేసి అది వాల్యూతో పెరుగుతుందా, న్యూస్ తో పెరుగుతుందా, తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అనేది కొంచెం గమనించాలి. కొంచెం అలవాటు పడితే ఓకే, పెద్ద ఇబ్బంది ఉండదు. ఇది ఇవాళకి మార్కెట్లు పాజిటివ్ లోనే ఓపెన్ అయినాయి, పాజిటివ్ లోనే ఉంటాయి, పాజిటివ్ లోనే గోల్డ్ సిల్వర్ కూడా అన్ని వరల్డ్ మార్కెట్లు కూడా ఈ టైంలో బంగారం కొంటే మంచిది అంటారా సార్? ఈ టైంలో బంగారం కొంటే మంచిదని, ఇంకా దిగాక కొంటే మంచిది, ఎందుకంటే ఇంకా దిగే అవకాశం చెప్తూనే ఉన్నాం కొనుక్కోండి అని. ఇంకా కొనుక్కోవడమే, ఇంకా మళ్ళీ పాత రోజులు ఇక ఇట్లే ఉంటే పాత రోజులు ఇక కనపడవు మళ్ళీ. అంటే చిన్నగా ఇక్కడి నుంచి మూవ్మెంట్ ఉంటుందని అర్థం. కొనుక్కోవచ్చు, ఏం కాదు, కాకపోతే చిన్న మొత్తంలో కొనుక్కోవాలి. జనరల్ గా అందరిలో 100లో 90 మంది అందరికి ఎలా ఉంటదంటే పెరుగుతుంది అంటే చూద్దాంలే అంటారు. బాగా పెరిగినాక అప్పుడు నమ్మకం కుదురుతుంది, ఓహో పెరిగింది అని, అబ్బా మిస్ అయిపోయినవి అని అప్పుడు ఎంటర్ అవుతారు, ఆ నుంచి పట్టం మొదలు పెడుతుంది. అందుకని మనం ఎంతసేపు ఏం చెప్పినా జాగ్రత్తలు చెప్తాం, పెరుగుతుందని చెప్తాం, ఎందుకు పెరుగుతుందో రీజన్ చెప్తాం, ఎందుకు తగ్గుతుందో రీజన్ చెప్తాం, పెరగడానికి తగ్గడానికి కారణాలు చెప్తాం. ఈ పెరగడానికి తగ్గడానికి మధ్యలో పెరగకపోవడానికి కారణాలు ఉంటాయి, పెరగడానికి కారణాలు ఉంటాయి, తగ్గడానికి కారణాలు ఉంటాయి. అది గమనించగలిగితే చాలు, అంతే తప్ప వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక లెసన్, నేను కాదనట్లేదు. కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో పాటుగా మార్కెట్ లో ఏం జరుగుతుంది, మెయిన్ ఏంటిదంటే ఇప్పుడు ఉదయానికి, మధ్యాహ్నానికి, సాయంత్రానికి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఇప్పుడు లీవ్ అయింది. ఇరాన్ అమెరికా మధ్యలో యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో సమసిపోయింది, యుద్ధ వాతావరణం లేదు అక్కడ. కాబట్టి మార్కెట్లు సానుకూలమే, బ్రెంట్ ఆయిల్ తగ్గిపోవడం అది సానుకూలమే, గోల్డ్ సిల్వర్ పెరగడం సానుకూలమే. అయితే ఇన్నాళ్ల నుంచి లేనిది ఇప్పుడు చిన్నగా మూవ్ అయింది. జూలై మంత్ పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి నాకు. ఏది గోల్డ్ సిల్వర్ ఇప్పుడు $4,190 2-3 రోజుల్లోనే, అంటే 1-2 ఇవాళ 3వ తారీఖు
3 రోజుల్లోనే ఎంత $200 పైన పెరగటం జరిగింది. రైట్ థ్యాంక్ యూ సార్.